మనమందరం తెలుగు వారిగానే పరిగణించాలి. ముందుగా భారతీయులం, తర్వాత ఆంధ్ర తెలంగాణ అనేది తర్వాత మొదటగా అయితే తెలుగు వారం. సో మొత్తం మీద కొంత ఐక్యంగానే ఉండాలి. అలాగే మరో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్న తన ఆస్తులు ఉన్న వాటన్నిటికీ సంబంధించిన పన్నులని ఆయన సొంత ఖర్చులతోనే, సొంత డబ్బులతోనే ఆయన కడుతున్నారు కదా. ఆయన ఎవరికి దానివల్ల నష్టం అయితే జరగట్లేదు కదా అన్న మాటలని అజయ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, భూషణ్. హైదరాబాద్ నుంచి భూషణ్ అనే కాలర్ మనతో పాటు ఉన్నారు. భూషణ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూషణ్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ మీరు గమనిస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? నమస్కారం సార్, ఆర్టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులు నమస్కారం సార్. నమస్కారం. నాది ముఖ్యంగా ఒక ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలను విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పీపుల్ ని ఇన్స్టిగేట్ చేసేలాగా అసలు ఏం మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు సార్. మేము ఎవ్రీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఫాలో అవుతున్నాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ రెండు రాష్ట్రాల మధ్య ఒక విద్వేషంగా మార్చింది ఫస్ట్ ఎవరు సార్? రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే అందరికీ అర్థమవుతుంది కదా సార్. సార్ ప్రజలు గొంతుకులని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టాడు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మన మాది తమిళనాడు అండి, మేము వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళమే. ఓకే, మీ తమిళనాడు. ఓకే భూషణ్ గారు, అయితే ఇక్కడ సరే మీరన్న మాట ప్రకారం మనం చూస్తే ఎవరో ఒకరు తగ్గిన విషయం సమస్య అవకాశం ఉంటుంది కదా, కానీ ఏమాత్రం తగ్గను అంటూ ఇటు జనసేనకు సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే ఒక్క సబ్మిషన్ సార్, తగ్గడం అంటే సార్ మీరు అన్నది కరెక్ట్, ఎవరో ఒకరు తగ్గాలి సార్. కానీ ఇప్పుడు నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫేవర్ అనట్లేదు సార్. మేము గమనిస్తున్నప్పటి నుంచి ఏ ఇన్సిడెంట్ జరిగినా అతని మీద దాడి ఎక్కువ ఉంటుంది సార్. అండ్ ఇక్కడ తగ్గడానికి కూడా అతను ఏమన్నాడు సార్, అతను వాళ్ళ కార్యకర్తలు ప్రెస్ మీట్ లో పెట్టి కేసుల దాకా ఎందుకు అన్నారు, అంతేగాని నాగేశ్వరరావు గారిని నేను అరెస్ట్ చేయొద్దని చెప్పానని మాట అనలేదు సార్. అరెస్టుల దాకా ఎందుకు, కేసుల దాకా ఎందుకు అని చెప్పాను అన్నారు సార్. దానికి సార్ గారు, మన నాగేశ్వరరావు సార్ గారు, అంటే ఆయనకి విత్ హిజ్ నాలెడ్జ్ జరిగిందో లేదో కానీ మన బక్కా జడ్సన్ గారు కానీ, పాసిమి యాదగిరి గారు కానీ, వాళ్ళు ఏజ్ లో పెద్దవాళ్ళే సార్, ఒప్పుకుంటాం సార్, వాళ్ళు చాలా పెద్ద గొప్ప వ్యక్తులే. బట్ భాష అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు బూతులు వచ్చి అట్లా మాట్లాడలేము కదా సార్. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ సార్, ఎవరో ఒకరు తగ్గాలి. అంత వయసు, అంత జ్ఞానము, అన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళే తగ్గరు, మిగిలిన వాళ్ళు ఎలా తగ్గుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. అది ఇంకోటి సార్, ఇంకొక సబ్మిషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ సమ్ ప్రాబ్లం ఏదో అంటున్నారు సార్. సార్ వాళ్ళు అన్ని చేసే వాళ్ళు ఒక సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు కదా సార్, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కదా సార్, అది నిజంగా కబ్జానో కాదో. సివిల్ సూట్ ఫైల్ చేయకుండా రెచ్చగొడుతుంది ఎవరు సార్ ప్రజల్ని యూట్యూబ్ ఛానల్స్ లో? వీళ్ళు ఒక సివిల్ సూట్ ఫైల్ చేసేసి ఆటోమేటిక్ గా చట్టమే చెప్తుంది కదా సార్ ఆయన తప్పు చేస్తుంటే. డైరెక్ట్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఎందుకు సార్ ఇండైరెక్ట్ ఇన్స్టిగేషన్స్ అన్ని? సార్ ఒక్కటి సార్, మేము ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళుగా చెప్తున్నాం సార్, మమ్మల్ని మా రాష్ట్రంలో ఆదరించినంత ఇక్కడ ఆదరిస్తున్నారు సార్. కానీ ఈ పైన ఉన్న ఒక క్రీమీ లేయర్ అని కూడా అన్నాను సార్, ఒక మిడిల్ లేయర్ మాత్రమే ఇలా చేస్తుంది సార్. అది మనకు కరెక్ట్ కాదు సార్, మన స్టేట్ అభివృద్ధి కరెక్ట్ కాదు సార్. చాలా మంది ఇక్కడ బతకడానికి వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అయింది సార్, ఎవడైనా నెక్స్ట్ స్టెప్ ఇలా ఎవడైనా ఒక మాట మాట్లాడాలంటే తెలంగాణ అనేస్తారేమో, తెలంగాణ వాదం వచ్చేస్తుందేమో అన్న భయం ఎందుకు సార్ మనం క్రియేట్ చేయాలి ఒకరికి? ఇప్పుడు భూషణ్ గారు సార్ చెప్పండి సార్. మీరు తమిళనాడుకి సంబంధించిన వ్యక్తులని మీరు చెప్పారు. అవును సార్, కానీ మేము 25 years ఇక్కడ ఉంటున్నాం. 25 years ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? మీరు తమిళనాడు నుంచి ఎందుకు వచ్చారు సార్? మేము ఫ్యామిలీ బిజినెస్ పరంగా వచ్చాము, బట్ నెవర్ ఎవర్ సార్ ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోలేదు. ఇప్పుడు ఆ వాదన, తెలంగాణ ఆంధ్ర అనే వాదన ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, తెలంగాణ ప్రజలని ఉద్దేశించి గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మా మనోభావాలు ఇంకా దెబ్బతిన్నాయి. మీరు తెలంగాణలో ఏదైనా చేయాలనుకుంటే ముందుగా మా తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీరు ఆ రోజు విన్నారా? విన్నాను సార్. అక్కడ ఆయన చాలా క్లుప్తంగా తెలంగాణ వాళ్ళు అన్న పదాన్ని ఆయన వాడడం జరిగిందా లేదా? సార్ మీ ఆర్కైవ్స్ లో మీకు ఉంటుంది కదా సార్, తెలంగాణ ప్రజలు అన్నారా, తెలంగాణ నాయకులు అన్నారా? మీకే క్లారిటీ. తెలంగాణ వాళ్ళు, తెలంగాణ నాయకులు అని కూడా అనలేదు ఆయన, తెలంగాణ వాళ్ళు అని పూర్తిగా జనరలైజ్ చేసి. సార్ ఇప్పుడు మనకి కోరిలేషన్ ఉంటది కదా సార్, ఒక లైన్ కి ఇంకో లైన్ కి మధ్య. ఆర్టీవీ చాలా మంచిది, అది నన్ను చాలా బాగా చూసుకుంది అన్నప్పుడు అది అన్న వర్డే పట్టుకొని ఆర్టీవీ అన్న వర్డ్ వదిలేస్తాము సార్ మనము? అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు ఇంకా ఐడియా ఎక్కువ ఉంటుంది సార్. కోరిలేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, మీరు ఆ బయట మొత్తాన్ని ప్లే చేయండి సార్, జనాలకు వదిలేండి సార్. నిజంగా భూషణ్ గారు, I am trying to give you clarity because I am not here to give my opinion.
దిస్ ఇస్ వాట్ ఇప్పటిదాకా మనకు ఆర్టీవీకి కాల్ చేసిన కాలర్స్ చెప్పిన మాటల్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. అంటే దాంట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి, కొంతమంది ఇటు మాట్లాడారు, కొంతమంది అటు కూడా మాట్లాడారు, బట్ ఎక్కువ శాతం మాట్లాడిన వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను, నేను వాళ్ళన్న మాట చెప్తున్నాను. అండర్స్టూడ్ సార్. మీరు అన్నది కరెక్ట్ సార్. అంటే నా సబ్మిషన్, నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆయన అన్నారో లేదో ఆ బయట కనుక మీకు దొరికితే మొత్తం కాంటెక్చువల్ బయట ప్లే చేస్తే జనాలే అర్థం చేసుకుంటారు కదా సార్. ఆయన నిజంగా జనాలు తెలంగాణ ప్రజల్లో అన్నాడు లేదా కాంటెక్చువల్ వర్డ్ ని ఎవరైనా మన వేరే వాళ్ళు ఎవరైనా మిస్ చేసి అలా చేశారు, జనాలు అర్థం చేసుకుంటారు కదా సార్. సరే, ఓకే భూషణ్ గారు, ఆ పాయింట్ని మీరు అన్నట్టు మనం దాన్ని మరొకసారి దాన్ని అందరూ గమనించి పూర్తిగా విని ఆయన కాంటెక్స్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అన్నారు. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్, ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ దాట్ ఆన్ యూ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, భూషణ్ గారు మీరు తమిళనాడు నుంచి వచ్చన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. యాజ్ తమిళియన్స్, వాళ్ళు నేషనల్ పార్టీస్ని కానీ ఇతర లాంగ్వేజెస్ని కానీ మిగతా వ్యక్తులను కానీ బయట నుంచి వచ్చే వ్యక్తులను కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయరు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో తమిళియన్స్ని మనం తప్పు పట్టొచ్చా ఆ విషయంలో? పట్టలేం సార్. అలాంటప్పుడు తెలంగాణ వ్యక్తులు, తెలంగాణ ప్రజలు కూడా మాకు పెత్తందారులు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మాకు అవసరం లేదు, ఇక్కడ ప్రభుత్వాలు డజన్ మ్యాటర్ ఏ గవర్నమెంట్ ఉందన్నది పక్కన పెడితే మమ్మల్ని రూల్ చేయాల్సింది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు వద్దని ఇక్కడ తెలంగాణ ప్రజలు అంటున్నారు. దాన్ని తప్పు పట్టొచ్చా? మీరు తమిళ విషయంలో మీరు తప్పు పట్టలేమన్నారు, మరి తెలంగాణ విషయంలో తప్పు పట్టొచ్చా? సార్ చెప్తాను సార్. తమిళనాడులో అలాంటి ఒక కల్చర్ ఉందని దాన్ని మనం ఒక డిఫరెంట్ యాంగిల్లోనే మాట్లాడుతున్నాం సార్. అదే విధంగా మనం తెలంగాణ గురించి కూడా మాట్లాడదామా సార్? లేదు కదా సార్, ఇక్కడ అందరినీ ఆదరిస్తారు అని మీరు అన్న కాంటెక్స్ట్ రైట్ సార్. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏంటి సార్, మన పాలన మనకు ఉండాలని, వేరే వాళ్ళు వద్దు, ఆత్మగౌరవం ఉండాలి, మాది మేము చూసుకుంటాం, వేరే వాళ్ళు మొక్కుతుంది, రైట్ సార్. కానీ అట్ ది సేమ్ టైం ఎవడైనా ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసే అర్హత ఉండదు సార్. ఓట్లలో చెప్తాం సార్, వాటికి డిపాజిట్ కూడా ఇవ్వదు సార్ నచ్చకపోతే. అక్కడ అర్థమైపోతుంది కదా సార్. దానికి పర్సనల్ అటాక్స్ చేసి ఆ కబ్జా చేశాడని చెప్పి పెళ్లిళ్ళు, చొప్పదోళ్ళు కొట్టాడు, ఇవన్నీ ఎందుకు సార్? పోటీ చేయనండి, డిపాజిట్లు కూడా ఇవ్వకండి, అయిపోయింది కదా సార్. అక్కడ అర్థమైపోతుంది కదా సార్ జనాలు ఎంత ఆలోచిస్తున్నారో. అయితే భూషణ్ గారు, ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉందండి. ఆ క్లాజ్ ఏంటంటే, ఈయన జనసేన పార్టీకి సంబంధించిన సభ ఏదైతే ఉందో దాని పేరు ఒకసారి మళ్ళీ చెప్తాను, తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ. అంటే తెలంగాణని మళ్ళీ నేను కొత్తగా నిర్మిస్తాను, రీడెవలప్ చేస్తాను, లేకపోతే డెవలప్మెంట్ చేస్తాను అన్న సంకల్ప సభ, మళ్ళీ సంకల్పం తీసుకుంటున్నాను అని ఆ పేరు ఏదైతే ఉందో దాంతో కూడా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరేమనుకుంటారు భూషణ్ గారు? సార్ సారీ టు గెట్ దిస్ కాంటెక్స్ట్ అవుట్ హియర్ సార్. మన కేసీఆర్ గారు కూడా మహారాష్ట్ర, ఏపీలో ట్రై చేశారు కదా సార్. ఆయన కూడా ఇంటెన్షన్ ఏంటి సార్, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్న ఇంటెన్షన్ తోనే పోయి ఉంటారు కదా సార్. తర్వాత ఆయన బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఎక్స్ రీజన్స్. బట్ అంటే ఆ పదంలో తెలంగాణని ఎక్కడ వేరు చేయలేదు కదా సార్. నేను డెవలప్ చేస్తాను అంటున్నారే కానీ తెలంగాణని లాక్కెళ్ళిపోతాను అనట్లేదు కదా సార్. సరే కరెక్టే సార్, అతను ఎవరు వచ్చి డెవలప్ చేయడానికి మాది మేము చూసుకుంటాం అన్నప్పుడు రానియండి, ఒక్కసారి డిపాజిట్ కూడా ఇక్కడ మళ్ళీ పంపించేసేయండి, ఇంకోసారి రారు కదా సార్. దానికి ఎందుకు సార్ మనం బ్లేమ్ తెచ్చుకోవడం ఎందుకు సార్ మన మీద మనం? భూషణ్ గారు మంచి పాయింట్ మాట్లాడారు మీరు. వాట్ డూ యూ థింక్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఈజ్ రైట్ నౌ? దాని స్టేటస్ ఏంటి? దాని జిఎస్డిపి కానీ లేకపోతే పిఠాపురంది కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, అక్కడ ఉన్న ప్రస్తుతానికి సిట్యువేషన్ ఏంటి? అవన్నీ కూడా మెరుగుపడ్డాయని మీరు భావిస్తున్నారా, మెరుగుపడిపోతున్నాయని భావిస్తున్నారా నెక్స్ట్ 2.5-3 years లో? వాట్ యూ థింక్? అంటే ఇప్పుడు ఒక నిమిషం, మన ఏమంటారు, ఎకనామిక్ ఫోరం అయితే చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం ఏంటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి, బడ్జెట్ అప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అన్ని రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలన్నీ అక్కడ పొందుపరుస్తారు. అవన్నీ పెడతారు కదా, దాని ప్రకారం ప్రోగ్రెసివ్గానే ఉందనిపిస్తుందా? దాట్ ప్రోగ్రెస్ ఈస్ ఇనఫ్? ఆర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ విత్ ఇట్? అండ్ డూ యూ థింక్ దట్ ఈస్ ఇనఫ్ టు పార్టిసిపేట్ ఇన్ తెలంగాణ? Sir, yes, sir. Since I'm not staying in Andhra Pradesh, but based on the facts and the details that I get in SM, I'm talking here, sir. Sir, and my friends కూడా ఆంధ్రాలో ఉన్నారు, వాళ్ళ మాటల ప్రకారం ఏపీ ఈజ్ వెరీ లీనియర్ ప్రోగ్రెసింగ్ సార్. స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాక వాళ్ళు చాలా తప్పులు చేశారు సార్. అంటే ప్రాపర్ రాజధాని ఎన్నుకోకపోవడం వాళ్ళ తప్పు, ప్రాపర్ సంవాట్ డెవలప్మెంట్ ని కంటిన్యూ చేయకపోవడం వాళ్ళ తప్పు. బట్ అండ్ ఇంకోటి నేను విన్నది, ఏపీలో మైగ్రేషన్ పర్సంటేజ్ అనేది అన్ని స్టేట్స్ లో కంటే కొంచెం ఎక్కువ అవుతుంది సార్. అంటే ఏదర్ ఐటీ పీపుల్ ఆర్ ఎడ్యుకేషన్, బిజినెస్, ఎవ్రీథింగ్ అందరూ వేరే స్టేట్ కి వెళ్ళిపోతున్నారు. సో ఏపీలో మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ మిడిల్ ఏజ్ ఎక్కువైపోతున్నారు. ఏపీ అనేది
ఒక రిచ్ స్టేట్ బట్ ఏపీ పీపుల్ ఆర్ రిచ్ బట్ ఏపీ స్టేట్ ఈస్ పూర్ అన్న కాంటెక్స్ట్ నడుస్తా ఉంది సార్. అది 100% రైట్ సార్. ఏపీ అనేది నాట్ ఎట్ ఆల్ ప్రోగ్రెసింగ్ బట్ ఇట్స్ వెరీ లీనియర్ ప్రోగ్రెసింగ్. సో డూ యూ థింక్ అక్కడ గవర్నమెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అంటే 12 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకురాలేకపోయారు అనుకుంటున్నారా, తెచ్చారనుకుంటున్నారా? ఒకవేళ తెచ్చుంటే ఎందుకు మైగ్రేషన్ అవుతున్నారు? ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేకపోతే జాబ్స్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు. డెఫినెట్లీ ఏపీ అనేది ఎంప్లాయ్మెంట్స్ లాస్ట్ 12 years లో ఇవ్వలేదు సార్. వెదర్ ఇట్ మేబీ ఎనీ గవర్నమెంట్ సార్, వైసీపీ గవర్నమెంట్ ఆర్ టీడీపీ, ఎనీ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది సార్. ఎందుకు రీజన్ అంటే జనాలు దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ కంఫర్ట్ సార్. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఉన్నంత కంఫర్ట్ ఎదర్ ఇన్ విచ్ ఎవర్ వే యూ థింక్ మనకి ఏ సిటీలో రాదు సార్. మాకు బెంగళూరు, చెన్నైలో కూడా బిజినెస్ ఉన్నాయి సార్, బట్ హైదరాబాద్ లో ఉన్నంత కంఫర్ట్ బిజినెస్ ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ ని ఏ సిటీలో ఉండదు సార్. అందుకే జనాలు అనే వాళ్ళు కంఫర్ట్స్ ఉన్న చోటుకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు సార్. పల్లెటూరులలో ఉన్న పొలాలు లీజుకి ఇచ్చేసుకొని సిటీలో వాళ్ళ పిల్లల దగ్గరనో లేదా వాళ్ళ రిలేటివ్స్ దగ్గరనో ఎలా వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు సార్. ఏపీలో ట్యాక్స్ అనేది రొటేట్ అవ్వదు సార్. ఏపీ అనేది జస్ట్ ఒక విజిటింగ్ స్టేట్ కింద మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏపీ వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తెస్తున్నారు సార్ డేటా సెంటర్స్, అలాంటి ఇంకా ఎక్కువ తెచ్చి ఎక్కువ ఎంప్లాయ్మెంట్స్ ఇస్తే అక్కడి నుంచి బయట రారు సార్ జనాలు. ఎవరైనా ఎందుకు వద్దాం అనుకుంటారు సార్ సొంత ఇల్లు వదులుకొని. బట్ భూషణ్ గారు, డేటా సెంటర్స్ ఆర్ వాట్? దానితో పెద్ద ఎంప్లాయ్మెంట్ ఏముండదు అండ్ ఇట్ యూసెస్ అ లాట్ ఆఫ్ వాటర్, ఎలక్ట్రిసిటీ టు రన్, టు సస్టైన్. దోస్ ఆర్ డ్రైనింగ్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. Not at all, sir. As you are very well aware, sea water are never drained, sir. And they use sea water to cool off the systems. Okay. And ఇంకొకటి GPU ఇన్ఫ్లో కనుక ఇండియాకి స్టార్ట్ అయితే చాలా వరకు కమ్యూట్ దగ్గర నుండి, లేబర్ దగ్గర నుండి దానికి తగ్గ టెక్నికల్ ఇంజనీర్స్ వరకు వెళ్తారు సార్. అండ్ ఇప్పుడు ఏ అనేది టోకెన్ బేస్డ్ సిస్టమ్కి వెళ్తుంది సార్. ఇట్ విల్ కాస్ట్ మోర్ GPUs అండ్ మోర్ ఎనర్జీ సార్. ఇప్పుడు వీళ్ళు సీ వాటర్ కి కనెక్ట్ చేసి కనుక దాన్ని బర్న్ డౌన్ చేయగలిగితే సార్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఎంప్లాయ్మెంట్ సార్. మనం డేటా సెంటర్స్ అసలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వదని చెప్పడానికి లేదు సార్. మిడిల్ లెవెల్ అంటే ఎంత ఎంప్లాయ్మెంట్? ఐ డోంట్ థింక్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పీపుల్. ఎక్కువ మంది కావాలి. ఇట్ మైట్ నాట్ గివ్ ఇన్ వైట్ కాలర్ ఇవ్వలేకపోవచ్చు సార్, బట్ సెక్యూరిటీ టు మిడిల్ లెవెల్. ఎందుకంటే డేటా సెంటర్స్ మేనేజ్ చేయాలంటే చాలా వరకు నెట్వర్కింగ్ పీపుల్ అవసరం సార్. ఎందుకంటే ఇట్స్ సరౌండెడ్ విత్ లాట్ ఆఫ్ కేబుల్స్ అండ్ లాట్ ఆఫ్ యూనో బస్ అని ఉంటాయి కదా సార్. బస్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి, వాటితో కనెక్ట్ అయి ఉంటుంది సార్. ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఐటీ లెవెల్లో ఉండకపోవచ్చు. అడ్మిన్ లెవెల్లో అండ్ సెక్యూరిటీ లెవెల్, లేబర్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంటుంది సార్. రైట్ భూషణ్ గారు, మనం కొంచెం పక్కకు డైవర్ట్ అయిపోయాం, బట్ విల్ స్టిక్ టు ద టాపిక్ అగైన్. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన చేసిన ట్వీట్, వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే సాయంత్రం 4:30 to 5:30 నేను ఒక 1 hour ప్రెస్ మీట్ పెట్టబోతున్నా అన్నాడు. దాట్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఏ మెసేజ్ టు ఆల్ హిస్ పార్టీ మెంబర్స్. అందరూ ఇంటికి రండి అంటున్నాడా, లేకపోతే ఏంటి? వాట్ డస్ దట్ మీన్? సార్ ఆయన ట్వీట్ నేను ఇందాకే చూసాను సార్. 4:30 to 5:30 మా ఇంట్లో మా కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా, దానికి పోలీసు వాళ్ళు అలౌ చేస్తారా లేదని ఒక ఎక్స్క్లమేటరీ లాగా పెట్టారు సార్. సార్ నాది ఒకటి ఏంటంటే, ఆ మీటింగ్ ఏదో అలౌ చేస్తుంటే మహా అయితే 1-2 hours ఆయన ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు అతను నిజంగా ఇష్టపడకుండా అతని మీద వ్యతిరేకత ఉంటే ఆ స్పీచ్ మీద ట్రోల్ చేసుకొని ఆ స్పీచ్ ని ఇగ్నోర్ చేస్తారు కదా సార్. ఇంత మెస్ అవ్వదు కదా సార్, ఇంత డిస్కషన్ అతని ముందు జరగదు కదా సార్. రైట్ భూషణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ RTV. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.